హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. మేము మా ఊరికి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా నెక్స్ట్ 3 డేస్ ఊర్లోనే ఉంటాము. 3 డేస్ మొత్తం ఏమేమి చేస్తాను అవన్నీ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, లెట్స్ గో. సన్ రైజ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. గైస్, ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఇక్కడ ఒక చోట ఆపినాము. సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు, మొత్తం కార్స్ వెళ్తున్నాయి ఇక్కడ. గైస్, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. గైస్, మేము రీచ్ అయిపోయాము. సో మేము ఇప్పుడు టెరెస్ పైకి వచ్చాము, ఎందుకంటే వెదర్ అయితే చాలా 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 బాగుంది. Just look how beautiful the sky is, guys. And how beautiful she is. Butta bomma, butta bomma. Actually, మేము ఫామ్కి వెళ్దాం అనుకున్నాం, మ్యాంగో ఫామ్ దగ్గరికి. బట్ మోస్ట్లీ ఐ థింక్ ఇట్ విల్ రెయిన్. ఇప్పుడే స్టార్ట్ అయ్యేలా ఉంది. సో మోస్ట్లీ ఆ ప్లాన్ క్యాన్సిల్ అవ్వచ్చు. సో యా గైస్, వీఆర్ ఎంజాయింగ్ ద వెదర్. ఇట్స్ రైనింగ్. నేను శ్వేత అలా కాసేపు వాకింగ్ చేశాము. సో డే 1 అయితే అయిపోయింది. ఇంక అందరూ వెళ్ళి టెరెస్ పైన పడుకుంటాము. అండ్ యా, డే 1 బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఐల్ సీ యూ గైస్ టుమారో. గుడ్ నైట్. Good morning guys, this is day 2. I just woke up and ఏ టైంకి లేచానంటే I woke up at 5:30 guys. ఎందుకంటే ఫుల్ లైట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే టెరెస్ మీద పడుకున్నాను కాబట్టి. ఒక 7 అలా ఉంటుందేమో అని లేచి టైం చూస్తే ఇట్ వాజ్ జస్ట్ 5:30. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. ఇంకా ఒక్కసారి లేస్తే నాకు ఇంకా మళ్ళీ నిద్ర పట్టదు. ఈరోజు ఫామ్కి వెళ్తాం ఇంకా కాసేపట్లో. ఈ లోపల వెళ్ళి ఫ్రెష్ అయిపోతాం. గైజ్, నేను శ్వేత అండ్ బాబాయ్ ముగ్గురు కలిసి అలా ఫామ్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగుతాము అండ్ అట్లనే ఫామ్ ఊరికేలా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి. అండ్ ఆల్సో ఇక్కడ పనస చెట్టు ఉంది, దాని దగ్గర కూడా వెళ్తాను. యా, ఐల్ షో యూ ద ఫామ్ గైజ్.
శ్వేత ఇద్దరం కోకోనట్ వాటర్ తాగేసాము. ఇక్కడ పనసకాయలు అక్కడుంది ఇక్కడుంది అనేసి పాయింట్అవుట్ చేస్తున్నాను. డే 3 నేను ఇంట్రో కూడా ఇవ్వలేదు, ఎందుకంటే టైం అసలు కుదరలేదు. నేను 3:30కే లేచి హెడ్ బాత్ చేసుకున్నా, తల కూడా అసలు డ్రై అవ్వలేదు. ఎగ్జాక్ట్ 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము నేను, మమ్మీ, డాడీ కాణిపాకం టెంపుల్కి. ఆ టైంలో అయితే వెదర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. సో ఇంకా అలా కాణిపాకంకి రీచ్ అయిపోయాము ముగ్గురం. దర్శనం అంతా బాగా అయిపోయింది, దేవుడిని చాలా దగ్గరగా చూసాము. సో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇది అయ్యాక ఇంకా ఓటు వేయడానికి వెళ్ళాలి. గైస్ ఇక్కడ పక్కనే ఇంకొక టెంపుల్ లాంటిది ఉంది. ఇక్కడ చాలా చాలా దేవుళ్ళు ఉన్నారు. వినాయకుడు, శివుడు, నంది, మళ్ళీ ఇంకేమ్మా ఇంకా అలా డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారంట. దాన్ని చూద్దామనేసి ముగ్గురం వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ శివుడి పైన ఒక కాకి కూర్చొని ఉంది. లెఫ్ట్ సైడ్ మొత్తం వినాయకుడే ఉన్నారనమాట, అంటే డిఫరెంట్ సైజెస్లో ఉన్నారు. రైట్ సైడ్లో సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు, మెయిన్ పెద్ద విగ్రహం. తర్వాత పక్కన వినాయకుడిది ఉంది, చిన్న చిన్న విగ్రహాలు. అండ్ అమ్మవారిది కూడా ఉంది. వాళ్ళ పేరైతే కరెక్ట్గా తెలియదు నాకు. ఇన్ కేస్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
దర్శనం అంతా అయిపోయాక ఇంకా ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. గైస్ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఓట్ వేయడానికి వెళ్ళాలి. ఓట్ అయిన వెంటనే మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోవాలి. సో ఇవాళ మొత్తం ట్రావెలింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఓట్ వేయడానికి అనేసి అందరూ వెళ్తున్నాము. అందరూ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము గైస్ మేమిద్దరు ఓట్ వేసి వచ్చేసాము. అంటే పిన్ని, బాబాయ్, అవ్వ, తాత మేమిద్దరు కలిసి ఓట్ వేసి వచ్చేసాము. ఇప్పుడైతే మమ్మీ డాడీ కూడా వెళ్ళారు ఇప్పుడు ఓట్ వేయడానికి. అక్కడ చాలా మంది ఉన్నారు. మేబీ ఇట్ విల్ టేక్ ఎన్ అవర్. సో వాళ్ళు వచ్చాక ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయిపోతాం అందరూ. మేము ఈరోజు అన్ని పనులు అయిపోయింది. ఓటింగ్ అయిపోయింది, గుడికి వెళ్ళడం అయిపోయింది. సో ఇప్పుడు బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా ఈవినింగ్ కాఫీ తాగుదామని చెప్పేసి ఇంకా అందరం కాఫీ తాగుతున్నాము. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఇంకా బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందేగా మీకు. మేము ఫైనలీ రీచ్ అయిపోయాము. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ ద బ్లాగ్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద బ్లాగ్, యూ నో ద డ్రిల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.